ఛత్తీస్గఢ్లో ఎదురు కాల్పుల్లో మంగి దళ కమాండర్ మావోయిస్ట్ అగ్రనేత భాస్కర్ మృతి చెందారు. బీజాపూర్ నేషనల్ అటవీ ప్రాంతంలో జరుగుతోన్న ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత రాష్ట్ర కమిటీ మెంబర్ మైలారపు ఆడేలు అలియాస్ భాస్కర్ మరణించాడు. భాస్కర్ ఆదిలాబాద్ జిల్లా పొచ్చెర గ్రామానికి చెందిన వ్యక్తి. ఇంటర్ చదువుకున్న భాస్కర్ మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అలా వెళ్లిపోయిన భాస్కర్ దాదాపు 32 సంవత్సరాలు ఇంటి వైపు కూడా చూడలేదని తెలుపుతున్నారు కుటుంబ సభ్యులు. కనీసం సొంత తండ్రి చనిపోయినా స్వగ్రామానికి తిరిగి రాలేదు అంటున్నారు. భాస్కర్ మరణ వార్త విన్న కుటుంబీకులు మృతదేహాన్ని స్వగ్రామానికి అప్పగించాలి అని కోరుతూ ఉన్నారు. భాస్కర్ అన్నదమ్ములు 4 కాగా వీరిలో 3వ వ్యక్తి భాస్కర్ అజ్ఞాతంలో ఉన్నప్పుడే లింగవ్వను వివాహం చేసుకోగా 2 ఏళ్ల క్రితం మహారాష్ట్ర గడ్చిరోలిలో జరిగిన ఎన్కౌంటర్లో ఆమె మరణించింది. ప్రస్తుతం భాస్కర్ మరణంతో స్వగ్రామం పొచ్చెరలో విషాద ఛాయలు అలుముకొని ఉన్నాయి. ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది వాళ్ళకైతే ఇంటికి రాలేదు. ఇప్పుడే ఈ వార్త చేసింది, ఇంటికైతే రాలే. మరి ఆ బాడీ నన్ను ఇస్తారో మేము పోయి తెచ్చుకుంటట్టయితే లేదు. మరి పంపిస్తే ఏదన్నా ఒకటి చేసుకుంటాం కానీ